విజయవాడ ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ, స్వప్నాభిషేకం, అలంకరణ, హారతి, మూలవిరాట్ దుర్గమ్మకు ఉపలాయాల్లో దేవతామూర్తులకు పవిత్రాల ధారణ అనంతరం దుర్గమ్మ దర్శనానికి భక్తులను అనుమతించారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులు దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు. క్యూ లైన్లో బారులు తీరి దుర్గమ్మను దర్శించుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవాలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాలను పురస్కరించుకొని నిన్న ఉదకశాంతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, అలంకరణ, హారతి, మూలవిరాట్ దుర్గమ్మకు ఉపాలయాల్లో దేవతామూర్తులకు పవిత్రాల ధారణ అనంతరం దుర్గమ్మ దర్శనానికి భక్తులను అనుమతించారు. ఈ నెల 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాలను దృష్టిలో ఉంచుకొని అంతరాలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను భక్తులతో సంబంధం లేకుండా అర్చకులే నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి దుర్గమ్మను దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు మాట్లాడుతూ పవిత్రోత్సవాలు వైదిక ఆలయ సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని సవరించుకోవడానికి, తప్పులను క్షమించమని అడగడానికి పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. శ్రావణ మాసంలో నేటి నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈరోజు ఉదయం స్నపనాభిషేకం అనంతరం భక్తులను దుర్గమ్మ దర్శనానికి అనుమతించినట్లు తెలిపారు. భక్తులు సంయమనం పాటించి కాస్త ఆలస్యమైన వేచి ఉండి దుర్గమ్మను దర్శనం చేసుకోవాలని కోరారు. పవిత్రోత్సవాల సమయంలో ఆర్జిత సేవలను కూడా నిలిపివేసినట్లు చెప్పారు. ఈ నెల 18, 19, 20 పవిత్రోత్సవాల కార్యక్రమం కూడా విశేషంగా ఆలయంలో జరుగుతుంది. పవిత్రోత్సవాలు అన్నవి వైదిక సాంప్రదాయానుసారం, ఆలయ సాంప్రదాయానుసారం జరుగుతున్నాయి. దేవస్థానంలో ఏవైనా లోటుపాట్లు లేదా పొరపాట్లు జరిగి ఉంటే, తెలిసి తెలియక పొరపాట్లు జరిగి ఉంటే వాటన్నింటినీ సవరించుకోవడానికి, వాటన్నింటినీ క్షమించమని వేడుకోవడానికి పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా ఆలయాల్లో జరిగే కార్యక్రమం. మనకు శ్రావణ మాసంలో ఈ 18, 19, 20 పవిత్రోత్సవాలు జరుగుతాయి. యథావిధిగా ఈ కార్యక్రమాలు ఉదక శాంతితోటి, తర్వాత స్నపనాభిషేకము, హోమాలు ఇవన్నీ ఉంటాయి. 18వ తారీఖు ఉదయం స్నపనాభిషేకం ఉంటుంది కాబట్టి 9 గంటల వరకు దర్శనం ఉండదు అమ్మవారిది. 18వ తారీఖు మాత్రం 9 గంటల వరకు దర్శనం, ఆ పైన దర్శనం ఉంటుందని భక్తులు గమనించాల్సిందిగా తెలియజేస్తూ, ఆ పవిత్రమైనటువంటి సమయాల్లో అమ్మవారి దర్శనాన్ని సంయమనంతో ఇబ్బంది పడకుండా కాస్త ఆలస్యమైనా సరే ప్రశాంతంగా వేచి ఉండి దర్శనం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీమాత్రే నమః. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం పొడవునా తెలిసి తెలియక చేసిన దోషాలను శుద్ధి చేయటానికి పవిత్రోత్సవాలు చేస్తామన్నారు. పవిత్రోత్సవాల్లో ప్రాయశ్చిత్త హోమాలు, చండీ హోమం, గణపతి హోమం చేసి మంత్రించిన జలాన్ని ఆలయం అంతా చల్లి ప్రక్షాళన చేసి పవిత్రంగా ఉంచుతామన్నారు. ఈ నెలలోనే మనకి పవిత్రోత్సవాలు జరుగుతాయి. పౌర్ణమితో కలిపి 3 రోజులు పవిత్రోత్సవాలు. ఈ సంవత్సరం పొడుగుతా మనకి తెలిసి తెలియక, అంటే స్పృశ్య దోషాలు అంటాం. మనకు తెలిసి తెలియక చేసే తప్పులన్నీ, భక్తులన్నా కొంతమంది తాకూడదు, వాళ్ళు తాగుతాం, మనం చేస్తుంటాం. వీటన్నిటికీ శుద్ధి కదా, దాని కింద 3 రోజులు మనం అమ్మవారికి పవిత్రోత్సవాలను చేస్తాం. దాంట్లో రకరకాలైన హోమాలు, అవన్నీ ప్రాయశ్చిత్త హోమాలు, గణపతి హోమం, చండీ హోమం ఇవన్నీ చేసి ఆ జలాన్ని, మంత్రించిన జలాన్ని ఊరంతా, మన గుడంతా కూడా ప్రక్షాళన చేసి పవిత్రంగా ఉంచుతాం అన్నమాట. జయ దుర్గమ్మ. వర్తక వాణిజ్య వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉండటమే కాకుండా వారి ఆర్థికాభివృద్ధికి సహాయ సహకారాలను అందిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించకుండా ఏకగ్రీవం కావటం తమకెంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ ఛాంబర్ హాల్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ అశోక్ కుమార్, పలువురు వర్తక వాణిజ్య వ్యాపారులు, ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్న గడ్డం బాలవెంకట రవికుమార్కి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, నారా లోకేష్ సూచన మేరకు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం చేసినందుకు మీరందరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు.
విజయవాడ వర్తక వాణిజ్య వ్యాపారులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అప్పుల్లో ఉండడం చాలా బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మీ అందరినీ చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకువెళ్లి మీ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. వర్తక వాణిజ్య వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉండటమే కాకుండా వారి ఆర్థిక అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తోందని తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిధులు నిల్వ చేసుకునే విషయంలో దృష్టి సారించాలని ఎంపీ కేశినేని చిన్ని సూచించారు. బాట మీద ఉండి యునానిమస్గా ఎలక్షన్ చేసుకున్న మొత్తం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇవాళ ప్రమాణం స్వీకారం చేసిన ప్రెసిడెంట్ గారు రవి గారికి, నరసింహరావు గారికి, వివికే దర్శి వాసు గారికి, దామోదర్ గారికి, శ్రీకాంత్ గారికి, కిషన్ గారికి, తమ్మా శ్రీనివాస్ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీద కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి. వ్యాపార వర్గాలకి ఎటువంటి సమస్య వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడానికి రెడీగా ఉంది. మీరు వ్యాపార వర్గాలందరినీ కలుపుకట్టుకుని వెళ్ళి మొత్తం 202 అసోసియేషన్ని కలుపుకుని వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించే విషయంలో మీరు ముందుండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీకు వాళ్ళకు కూడా సామాజిక బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా తమ బాధ్యతను గుర్తించి చంద్రబాబు గారు నడిపించే అన్నా క్యాంటీన్, రాష్ట్ర ప్రభుత్వం నడిపించే అన్నా క్యాంటీన్కి విరాళాలు ఇవ్వటం జరిగింది. ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విజయవాడ ఛాంబర్ ఇదివరకు ఎంత గొప్పగా ఉండేదో అదే విధంలో పయనించే దిశగా మేమందరం కలిసికట్టుగా కూర్చుని విజయవాడ ఛాంబర్ యొక్క ప్రాముఖ్యతను చాటే విధంగా ఉండే విధంగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వివికే నరసింహారావు, వైస్ ప్రెసిడెంట్ దర్శి శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీ ఒకలగడ్డ శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ ఈమని దామోదర్రావు, జాయింట్ డైరెక్టర్ బాలకిషన్ లోయ, కోశాధికారి తమిళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఛాంబర్ కార్యవర్గ సమావేశానికి ప్రమాణ స్వీకారం ఇచ్చేసిన ఎంపీ కేశినేని చిన్ని గారికి, అలాగే ఎమ్మెల్సీ అశోక్ బాబు గారికి ముఖ్యంగా ఆ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 65 సంవత్సరాలు అయింది స్థాపించడం జరిగింది. 55 నుంచి స్థాపించాము ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్థాపించినప్పటి నుంచి కూడా ప్రజల వర్తక వాణిజ్య సంబంధాలు కూడా సమస్యలు తీర్చడంలో ఎంతో ముందంజలో ఉన్నాము. అలాగే ఒక 10 సంవత్సరాల నుంచి ఈ మెంబర్షిప్ విషయంలో ఇది చాలా వెనకబడి ఉన్నది. దాని అన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించి మన ఎంపీ గారి సారథ్యంలో మేము దాన్ని మెంబర్షిప్ గ్రోత్ చేసుకుంటూ అలాగే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకున్నాం. అలాగే గవర్నమెంటు స్థాపించే అన్నా క్యాంటీన్లకి మా వంతు సహాయ సహకారాలుగా 25 లక్షల రూపాయలను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా అందజేస్తామని చెప్పి, ఎంపీ గారి ద్వారా అందజేస్తామని చెప్పి, అలాగే గవర్నమెంట్ చేసే ప్రతి పనిలోనూ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందంజలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓ పేద విద్యార్థి ట్విట్టర్లో చేసిన ట్వీట్కు మంత్రి నారా లోకేష్ స్పందించి 1,16,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కే సముద్రపు గట్టుకు చెందిన బసవయ్య IIIT లక్నోలో సీట్స్ లభించింది. కోర్స్ ఫీజు చెల్లించలేనని మంత్రి లోకేష్ ఆదుకోవాలని బసవయ్య ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టు పెట్టిన గంటలోనే లోకేష్ స్పందించి భరోసా కల్పించారు. ఆర్థిక సాయంగా నారా లోకేష్ పంపిన చెక్కును తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ విద్యార్థికి అందించారు. లోకేష్ స్పందించిన తీరు పట్ల బసవయ్య ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కి సంబంధించి 1,16,000 రూపాయలు కూడా ఈరోజు లోకేష్ గారి సహకారంతో బసవయ్యకి అందించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా లోకేష్ గారు ఏదైతే మాట ఇస్తారో ఆ మాటకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా సహకారాన్ని అందిస్తారు. నేను రీసెంట్ గా జరిగిన జామ్ 2024 మ్యాథమెటిక్స్ పేపర్ లో ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ ఎగ్జామ్ లో 930 ర్యాంక్ సాధించడం జరిగింది. IIIT లక్నోలో డేటా సైన్స్ అనే గ్రూప్ కి నేను అప్లై చేయడం జరిగింది. 4.5 lakhs అవుతుందని మేము గ్రహించాం. ఈ ఫీ అనేది మేము కట్టుకోవడానికి మా ఆర్థిక స్థోమత అనేది చాలా తక్కువగా ఉంది. నేను ట్వీట్ చేసిన ఒక 1 hour లోపే ఆయన వాళ్ళ ఆఫీస్ టీం నన్ను కాంటాక్ట్ అయ్యి నాకు చాలా భరోసా కల్పించారు. అంతేకాకుండా లోకేష్ గారు ట్వీట్ లో నీ ఫీజు అంతా చూసుకునే బాధ్యత నాది, నువ్వు ఓన్లీ చదువు మీద ముందస్తుగా ఉండి బాగా చదువుకోమని చెప్పారు. మరొకసారి నేను నారా లోకేష్ గారికి నా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. అత్యాధునిక టెక్నాలజీతో శ్రవంతి హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ విభాగాలను విజయవాడలో ఏర్పాటు చేయడం హర్షదాయమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అన్ని రకాల వైద్య సదుపాయాలు హాస్పిటల్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు.
అశోక్ నగర్లో గల స్రవంతి హాస్పిటల్లో నూతన మల్టీ స్పెషాలిటీ బ్లాక్ ప్రారంభ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ తాతా మధు సూపర్ స్పెషాలిటీ బ్లాక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో విజయవాడ నగరంలో ఆసుపత్రి ఏర్పాటు చేయడం హర్షదాయకమన్నారు. అన్ని రకాల వైద్య సదుపాయాలు హాస్పిటల్లో ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తే చంద్రబాబు ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీని పునరుద్ధరించారని పేర్కొన్నారు. అని చెప్పి బిల్లులు రాక హాస్పిటల్స్ అన్నీ కూడా మూతపడే పరిస్థితి ఉండేది. పేషెంట్స్ ఏమో ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉండేది. అప్పులు పాలైపోయారు. ఇవాళ దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి పాత బిల్స్ అన్నీ కూడా అతి త్వరలోనే క్లియర్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటే కాకుండా ఇవాళ వైద్య సేవలు దాదాపు 25 లక్షల రూపాయల వరకు అందించే దానికోసం ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే వైద్య సహాయం కోసం వచ్చేటటువంటి ఫండ్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏర్పాటు చేసి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ లాంటిది పెట్టి 25 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందించడానికి ఒక రూపకల్పన జరుగుతూ ఉంది. ఇవాళ హాస్పిటల్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అత్యాధునికం పరచడానికి అక్కడ ఉన్నటువంటి స్కానింగ్స్ పనిచేయట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఐ స్కాన్లు అన్నీ కూడా మూతపడే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుని హాస్పిటల్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకుని మరింత మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ తాను మెడికల్ క్యాంపు పెట్టిన ప్రతిసారి స్రవంతి హాస్పిటల్ ఎంతో సహకారం ఇచ్చిందన్నారు. సేవలో భాగస్వామ్యం అవుతున్న స్రవంతి హాస్పిటల్ దినదిన అభివృద్ధి చెంది మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని కోరారు. స్రవంతి హాస్పిటల్ చాలా హైజెనిక్గా కొత్త బ్లాక్ బ్రహ్మాండంగా తయారు చేశారు. ముఖ్యంగా డాక్టర్ గారికి ఒకటే తెలియజేస్తున్నాను, నేను దాదాపు గత 3 సంవత్సరాల నుంచి 20 మెడికల్ క్యాంపులు పెడితే ప్రతి క్యాంపులోనూ డాక్టర్ గారు వచ్చి ఉచితంగా హాస్పిటల్ తరఫున సిబ్బంది వచ్చి ఉచితంగా సేవ చేశారు. తప్పకుండా ధన్యవాదాలండి మీకు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆరోగ్యం చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో మేమందరం కలిసి ఏ సేవా కార్యక్రమాలు చేసినా ఈ హాస్పిటల్ ప్రముఖంగా మా అందరికీ మా సేవలో పాల్గొన్నారు. ఇట్లా ఈ హాస్పిటలే కాకుండా సేవలో పాల్గొంటారా ఇటుగా హాస్పిటల్ అభివృద్ధిగా ఇంకా మంచి బ్రాంచ్ని పెట్టాలని, స్రవంతి హాస్పిటల్ అభివృద్ధి చెంది విజయవాడ మెడికల్ హబ్గా చేసే దాంట్లో ముఖ్య భూమిక పోషించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా స్రవంతి హాస్పిటల్స్ వైద్య సేవలు అందిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణికాలతో మల్టీ స్పెషాలిటీ ఏర్పాటు చేయడం హర్షదాయకమన్నారు. విజయవాడ నగరం మెడికల్ హబ్ చేయాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఈ ప్రాంతంలో స్రవంతి హాస్పిటల్ నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి మంచి సర్వీస్ ఇస్తూ ఉన్నారు. మేము కూడా అతి సమీపంలో ఉంటాం కాబట్టి ఎప్పుడు హాస్పిటల్తో టచ్లో ఉండి పేషెంట్కి ఏదైనా అవసరాలు ఉన్నా కొంచెం ఆ పేషెంట్కి జాగ్రత్తలు ఉన్నా ఇప్పుడు కూడా మొబిలైజ్ చేస్తూ పబ్లిక్ యొక్క ఎకానమికల్ పొజిషన్ కూడా దృష్టిలో పెట్టుకుంటూ పేషెంట్ల కండిషన్ చక్కగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ దాన్ని గైనిక్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇవాళ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా మిగతా అన్నిటి కూడా థియేటర్లన్నీ చూడటం జరిగింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో థియేటర్స్ అన్నీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ లేదా రూమ్స్ కానీ ఐసీయూ కానీ లేకపోతే మెడికల్ ఐసీయూ కానీ ఇవన్నీ కూడా మంచి స్టాండర్డ్స్లో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది విజయవాడ నగరానికి మెడికల్ హబ్గా చేయాలనేది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. దేశ విదేశాల నుంచి పేషెంట్లు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఇక్కడ స్టాండర్డ్స్ పెరగాల, హాస్పిటల్స్ పెరగాల, మెడికల్ కాలేజీలు పెరగాల, అమరావతి నగరం ఒక విశ్యాప్త నగరంగా తీర్చిదిద్దబడాలా. ఇవాళ హైదరాబాద్ నగరంలో హాస్పిటల్స్ వల్లనే. అనంతరం హాస్పిటల్ నిర్వాహకులు విజయ్ శ్రీనివాస్ సన్నగుండ్ల మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తాము స్రవంతి హాస్పిటల్స్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. తక్కువ ధరలతో వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ వాసులు తమ సేవలను పొందాలని కోరారు. ఆల్రెడీ మన స్రవంతి హాస్పిటల్ అనేది ఇక్కడ గత 15 ఇయర్స్గా సర్వీస్ ఇస్తున్నామండి. సో నేను ఆర్థోపెడిక్ సర్జన్ని, వైఫ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తుంటాం. So already we have 15 years of experience.
ఇప్పుడు రీసెంట్గా ఈ బ్లాక్ ఎక్స్టెన్షన్లో వీ హ్యావ్ యాడెడ్ అదర్ స్పెషాలిటీస్ టు దిస్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా కన్వర్ట్ చేసి హై ఎండ్ సర్జరీస్ చేయడానికి కానీ ఐసీయూ ఫెసిలిటీసు హై ఎండ్ కేసెస్ ట్రీట్ చేయడానికి అన్ని ఎక్విప్మెంట్స్తో సంసిద్ధంగా ఉన్నాము. సో వీఆర్ డూయింగ్ ఎట్ అవర్ వెరీ బెస్ట్ ప్రైజెస్లో ఎథికల్ వాల్యూస్తో చేస్తున్నాం మేము. ఎంతో కాలంగా ఈ అవైలబిలిటీ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పొట్లూరు సాయిబాబు, టీడీపీ నేత బొప్పన భావకుమార్, పలువురు వైద్యులు పాల్గొన్నారు. సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే సేవా కార్యక్రమాలు చేసేందుకు పెద్ద ఎత్తున దాతల ముందుకు వస్తారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నిరుపేదలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గుంటూరులో కమ్మజన సేవా సమితి నేతృత్వంలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులకు కృత్రిమ అవయవాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే సేవా కార్యక్రమాలు చేసేందుకు పెద్ద ఎత్తున దాతలు ముందుకు వస్తారని పేర్కొన్నారు. ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన ధైర్యం కోల్పోకుండా జీవనం సాగిస్తున్న దివ్యాంగుల తెగువను మెచ్చుకున్నారు. నిరుపేదలకు కుట్టుమిషన్లు, తోపుడు బండ్లు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలను వెనుక ఎంతో మంది ఎన్నో త్యాగాలు, కష్టాలు పడినప్పుడు మాత్రమే ఇలాంటివి మీకు వస్తాయి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా సరే ఒక 10 మందిని వెళ్ళి ఒక 10,000 రూపాయల డబ్బులు తీసుకురండి అడిగి ఆ రోజు తెలుస్తుంది మీకు అది ఎంత కష్టమో. డబ్బులు వేరే వాళ్ళని అడిగి కానీ వాళ్ళ సొంత డబ్బులు కానీ మీరు ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలిపోయిన డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వటం కూడా చాలా కష్టం. అలాంటి కష్టాన్ని తన భుజాలపై వేసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మన రవి గారికి ఒక్కొక్కసారి అందరూ మీరు కూడా కరతాళం చేయాలి. కట్టడం ఒక వంతైతే దాన్ని ఒక విజన్ తోటి తయారు చేయటం అంటే మీకు ఏ ల్యాబ్స్ కావాలి, అందరినీ సమన్వయం చేసుకోవటం, క్వాలిటీ తోటి క్లీన్గా మెయింటైన్ చేయటం ఇంకా కష్టం. అది లాంగ్ టర్మ్గా చేయాలంటే ఇంకా కష్టం. అవి చేయాలంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉండాలి. అలాంటి నాయకత్వం అంతా కూడా ఇక్కడ ఉంది. వాళ్ళందరికీ కూడా మీరు ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పాలి. సమర్థవంతమైన నాయకత్వం అంటే డిగ్రీ పట్టా పొందే నాటికి విద్యార్థులు ఏదైనా సాఫ్ట్వేర్లో నైపుణ్యత ఖచ్చితంగా సాధించాలని ఉషారామ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఆర్టిఫిషియల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి డాక్టర్ KPNV సత్యశ్రీ తెలిపారు. బెన్ సర్కిల్ నందు కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో BCA డేటా సైన్స్ విభాగం ఆధ్వర్యంలో డేటా కార్నివల్ సదస్సులో ఆమె విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మారుతున్న పరిజ్ఞానానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తమను తాము అప్డేట్ చేసుకోవాలని ఆమె విద్యార్థులకు సూచించారు. బెంజ్ సర్కిల్లోని కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ BCA డేటా సైన్స్ విభాగం ఆధ్వర్యంలో డేటా కార్నివాల్ నిర్వహించారు. ఈ కార్నివాల్లో ఉషారామ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఆర్టిఫిషియల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి డాక్టర్ KPNV సత్యశ్రీ, CSE విభాగాధిపతి SM రావు చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డేటా సైన్స్తో ప్రతి ఒక్క సమాచారాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చని చెప్పారు. అందుకే ఇప్పటి యువత దాని ద్వారా ఉపాధి పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. 5 ఏళ్ల క్రితం C ప్రోగ్రామ్స్, జావా ఉండేదని, ఇప్పుడు ఆ కోర్స్ అంతా మారిపోయిందన్నారు. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ML ఆల్గారిథమ్స్, డేటా ఎనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ వస్తున్నాయని, వాటిని నేర్చుకోవాలని కనీసం బేసిక్స్ అయినా వచ్చి ఉండాలన్నారు. లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసి బయటకు వస్తున్నారని, వారందరిలో తమకంటూ ఒక ప్రత్యేకత ఉండాలంటే నైపుణ్యాలు ముఖ్యమని చెప్పారు. మారుతున్న పరిజ్ఞానానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తమను తాము అప్డేట్ చేసుకోవాలని సూచించారు. And no one is there that they are having a genius knowledge and they are genius in some other areas. Not like that. They had faced certain difficulties. In order to make it simpler, they come up with their mindset which you can be applicable in terms of technology or in terms of the engineering tools that they are designing. So you people are having a better opportunities. If you are I think you are all in second year, right? You are in first year or maybe in second year. So you have an ample time
to create your own career in terms of any one area, because you are very much peculiar when you are going for shopping, right? What you will do? రెండు మూడు షాప్లు ఎక్కి తింటారా లేదా? You are very particular about your attire itself. Then how much you be more particular to choose your next 30 to 40 years of career? So such activities are conducted in a college to bring out the inherent talent of the student, to bring out the skills of the student. ఇటువంటి కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే పిల్లల్లో ఉన్నటువంటి స్కిల్స్ని మనం బయటకు తీయడం, తర్వాత వాళ్ళలో పోటీతత్వాన్ని మనం వెలికి తీసినట్లు అవుతుంది. తర్వాత ఈరోజు మాకు ప్రొఫెసర్ సత్యశ్రీ గారని ఉషారామ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి గెస్ట్గా రావడం జరిగింది. అదేవిధంగా ప్రొఫెసర్ రాయ్ చౌదరి గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ ఉషారామ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఆయన మరో గెస్ట్గా రావడం జరిగింది. వాళ్ళు ది లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ హౌ ది చిల్డ్రన్ షుడ్ గెట్ రెడీ ఫర్ ఎవర్ చేంజింగ్ ది ఫీల్డ్. కంప్యూటర్ ఫీల్డ్లో మనం ట్రెండ్ లో ఫాలో అవటం కాదు, ట్రెండ్ సెట్ చేయాలనే విధంతో ఏంటంటే వాళ్ళు పిల్లల్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, లేటెస్ట్ అడ్వాన్సెస్ గురించి పిల్లలకి దిశానిర్దేశాలు చేయడం జరిగింది. ఇటువంటి ఫెస్ట్ ద్వారా ఏంటంటే దే లెర్న్ మోర్, అంటే కాంపిటేటివ్ స్పిరిట్ అది పెరుగుతుందని చెప్పి ఇటువంటి ఫెస్ట్లు మనం నిర్వహించడం జరిగింది. కృష్ణా జిల్లా హంసల్దేవి బీచ్ వద్ద జరిగిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో హంసలదేవి బీచ్ ఘటన బాధితులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, మండలి వెంకట్రాం పరామర్శించారు. గుడివాడ నుంచి వచ్చిన ముస్లిం పర్యాటకులు సముద్ర తీరంలో స్నానం చేస్తున్న సమయంలో 2 పెద్ద అలలు రావడంతో గల్లంతు కావటం దురదృష్టకరమన్నారు. మెరైన్ సిబ్బంది తక్షణమే స్పందించిన ఒక మహిళ మృతి చెందటం, ఒకరు గల్లంతు కావటం విచారకరమన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో టీడీపీ, జనసేన నాయకులు ఉన్నారు. హంసలదేవి సాగర సంగమం సందర్శనార్థం గుడివాడ నుంచి ముస్లిం కుటుంబ సభ్యులు అక్కడ రావటం, అక్కడ వాళ్ళు సముద్రం దగ్గర ఆటాడుకున్న తరుణంలో 2 పెద్ద అలలు వచ్చి వాళ్ళని లోపల లాగేసిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఇప్పుడు మన బాధితులు చెప్పారు. అంటే దాంట్లో ఒకళ్ళేమో కొట్టుకుపోయారు, ఇంకా వాళ్ళ ఆచూకి తెలియట్లేదు. ఒకరేమో బయటికి తీసుకొచ్చినప్పుడు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఒక ముగ్గురు అక్కడ చికిత్సకుంటున్నారు. దనుకొని దురదృష్టకర పరిణామం. అతని మీద వాళ్ళ ఆచూకీ కోసం, లేదా కొట్టుకుపోయిన అతని ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. అట్లాగే చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ అన్ని విధాలా కూడా వాళ్ళని ఆదుకుంటుంది. ఇది ఒకసారిగా సముద్రంలో వచ్చిన పెద్ద అలలు రావడంతో జరిగిన ప్రమాదం తప్ప వేరే కాదు ఇది. ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద లోతుకి వెళ్ళదని చెబుతున్నారు. పైన అక్కడ ఆడాడుకుంటున్న తరుణంలో వచ్చేసిన ఒకసారి 2 ఉదాహరణంటే ఒకటి పెద్ద అలలు రావటం, లోపల లాగేయటం జరిగిందని చెప్పిన ఇలాంటి దురదృష్టకర పరిణామం జరగటం, ఒకరు గలంత అవటం, మరొకరు ప్రాణం కోల్పోవటం, ఇది చాలా బాధాకరమైన విషయం. మన రాష్ట్ర ఎంపీలు నిస్వార్థంగా ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై విరోచిత పోరాటం చేస్తే ప్రత్యేక హోదా సాకారమవుతుందని ప్రత్యేక హోదా పోరాట సమితి ప్రతినిధులు దశరథ రామిరెడ్డి స్పష్టం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎంపీలు పోరాటం చేస్తే ఫలితంగా ఉంటుందని వెల్లడించారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల ప్రతినిధులు దశరథ రామిరెడ్డి, జలీల్, వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు. దళిత సంఘాల నేత బాలకోటేశ్వరరావు, కాపు నేత బేతు రామ్మోహన్లు నిరసన దీక్షకు మద్దతు తెలిపారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని 5 ఏళ్లు కాలం గడిపి ఎన్నికల అనంతరం జగన్మోహన్ రెడ్డి అడ్రస్సే గల్లంతైపోయిందని జలీల్ మండిపడ్డారు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా బీజేపీ ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారని దశరథ రామిరెడ్డి గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే బీజేపీ రాష్ట్రాన్ని ప్రత్యేక ప్యాకేజీ హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు చేయకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కాలయాపన చేయకుండా కేంద్రాన్ని ఒప్పించాలని కాపు నేత బేత్ రామ్మోహన్ కోరారు. ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా చేస్తానన్న దీక్ష చేస్తానన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ప్రత్యేక హోదా అని అమలు చేయడంలో కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందారు. అందుకని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి చమరగీతం పాడారు. అదేవిధంగా ఎన్డీఏలో భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అధికారం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాపై నోరు విప్పితే
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర 3 ప్రాంతాలు కూడా పూర్తిగా వెనకబడిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి మండలాలుగా ఏర్పాటు చేయాలని, మరి సాగునీరు, తాగునీరు లేక ఈ రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఫ్యాక్టరీ విషయంలోనే కానివ్వండి, మరి ఇలాంటివన్నీ కూడాను సద్వినియోగపరిచేటటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మీద ఉంది. ఆ రోజున మరి సభల్లో మరి వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఇవ్వాలి అనేటటువంటి ధోరణితో మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజున అధికారంలో ఉన్నారు. మరి ఆ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు మా రాష్ట్రానికి మరి కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులుగా అందరూ కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత వీరందరిపై ఉంది. కాబట్టి పార్టీలకి అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ప్రాంతాలకి విభేదాలు లేకోకుండా అందరినీ కూడాను సమపాళనలో చూడాల్సినటువంటి బాధ్యత ఈ ఎన్డీఏ కూటమిపై ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉన్నటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ కేంద్ర ప్రభుత్వానికి ఉండేదా అని అడుగుతున్నారు. అలాంటి రామారావు లేకపోవటం, అలాంటి గొప్ప వ్యక్తులు లేకపోవటం వల్లనే మనం ఇంట్లో వెనకబడి ఉన్నాం. కింకర్తవ్యం ఏంటి? ఏమి చేయాలి? ఇవ్వకపోతే పాఠశాలలు మూయించాలి, రైలు కోత వినిపించకుండా చేయాలి, ఎక్కడా శకటాలు ప్రైవేటు కానీ ప్రభుత్వ శకటాలు తిరగనీయకుండా చేయాలి, ప్రభుత్వ కార్యాలయాలను మూపించాలి, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకు ఆబాల గోపాలం సిద్ధం కావాలని త్వరలోనే ఇలాంటి పిలుపును ఇవ్వబోతున్నామని అన్ని పార్టీల యొక్క సహకారంతో, సహాయంతో ఇలాంటి ఉమ్మడి కార్యాచరణను రూపొందించబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మీడియా ద్వారా ఏలిన వారికి తెలియజేయమని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.